హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కానీ పాత సమస్యలు మాత్రం అలాగే తొలుస్తున్నాయి. అందులో కొత్త తరహాగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకునేటటువంటి అంశాలు లేదా ఈ దేశపు సరిహద్దుల్లో తలెత్తుతున్నటువంటి వివాదాలు. అందులో ఒకవైపున పంజాబ్, మరొక వైపున మణిపూర్, ఇంకొక వైపున బెంగాల్. ఈ సమస్యలు మాత్రం అసలు పరిష్కారం కేంద్రం దగ్గర ఉందా, ఎలా సాధ్యమవుతుంది? ఇది ప్రతి ఒక్కళ్ళకి, దేశభక్తులైన ప్రతి ఒక్కళ్ళకి ఉండే సందేహం. సరిహద్దు ప్రాంతాలు కావడంతో ప్రతి ఒక్కళ్ళలో ఉండే ఆందోళన. వీటికి సంబంధించినటువంటి అంశం ఎలా వచ్చింది, ఈ సమస్యలు, దీని పరిష్కారం ఏంటి? ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు రాకా సుధాకర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, మీతో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీరు కూడా మనం ఏంటంటే పబ్లిక్ చాలా సీరియస్ అంశాలని సాధారణంగా మన రెండు రాష్ట్రాల్లో కూడా ఎవరు పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారు దేశం పట్ల ప్రేమతో ఉండేటటువంటి వాళ్ళు. వాళ్ళకి సందేహాలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం చర్చిస్తే బాగుంటుంది అన్నటువంటిది. బెంగాల్ సమస్యకి సంబంధించి అసలు ఎందుకు వస్తుంది ఆ సమస్య, పరిష్కారం ఏంటి? సాయి గారు, మౌలికంగా బెంగాల్ విషయం మీరు కనుక ఆలోచిస్తే, బెంగాల్లో స్వాతంత్రం వచ్చిన తరువాత నుంచి అక్కడ రాజకీయాలు మొదటి నుంచి కూడా హింసాత్మకంగా ఉన్నాయి. 1970 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ పరిపాలించింది. సిద్ధార్థ శంకర్ రే ఆయన న్యాయ వ్యవహారాల మంత్రిగా కూడా కేంద్రంలో పనిచేశారు. ఆయన బెంగాల్కి చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సమయంలో రాజకీయ ప్రత్యర్థుల మీద భౌతిక దాడులు అనేవి సర్వసాధారణమైపోయినాయి. 1969-67 ప్రాంతంలో నక్సల్బరీ, అది కూడా చాలా హింసాత్మకమైనటువంటి ఉద్యమము. తమ రాజకీయ ప్రత్యర్థులు కానీ, వర్గశత్రువులుగా భావించిన వాళ్ళను కానీ వాళ్ళ తలలను తెగనరికేయడం, ఇటువంటి అత్యంత హేయమైన, కిరాతకమైనటువంటి హింసాకాండకు పాల్పడడం నక్సల్ ఉద్యమంలో కూడా కనిపించింది. ఆ తర్వాత కమ్యూనిస్టు పరిపాలనలో అంటే వామపక్ష పరిపాలనలో రాజకీయ హింస, దౌర్జన్యము ఒక రకంగా హిమాలయాల ఎత్తుకు ఎదిగింది. మీకు ఒక్క ఉదాహరణ ఇస్తాను సాయి గారు. సెయిన్బాడి అని పశ్చిమ బెంగాల్లో ఒక గ్రామం ఉంది. పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు ఆ సెయిన్బాడి అనే గ్రామంలో ఉన్నటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి అన్నదమ్ములు 2-3 కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నికల్లో ఓడిపోయింది. ఎన్నికల్లో ఓటమి అవగానే కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి మూకలు వచ్చి ఆ ఇంటి మీద దాడి చేసినాయి, వాళ్ళిద్దరిని చంపేసినాయి. రాజకీయ హత్యలు చాలా చోట్ల జరుగుతాయి, కానీ క్రౌర్యాన్ని చూడండి. చంపిన తరువాత వాళ్ళ రక్తాన్ని తీసి అక్కడ ఒక గిన్నెలో అన్నం ఉంటే ఆ అన్నంలో కలిపి ఆ తల్లి చేత తినిపించారండి. ఆ ఇద్దరు చనిపోయినటువంటి వాళ్ళ తల్లి చేత తినిపించారు. సెయిన్బాడి కిల్లింగ్స్ అంటారు. మీరు ఇంటర్నెట్ లో వెతికితే కూడా మీకు దొరుకుతుంది. సెయిన్బాడి కిల్లింగ్స్. ఆ తల్లి పిచ్చిదైపోతుంది, ఎందుకంటే ఆమె చేత ఆమె పుత్రులు ఇద్దరి యొక్క రక్తంతో తడిపినటువంటి అన్నాన్ని తినిపించారు కమ్యూనిస్టులు. ఇది ఏదో కిరాతకమైనటువంటి అడవుల్లో జరిగినటువంటిది కాదు. ఇది బెంగాల్ వంటి సుసభ్యమైన, సుసంస్కృతమైన రాష్ట్రంలో కమ్యూనిస్టులు చేసినటువంటి హింస అండి. ఇలాంటి అనేక సంఘటనలు మనము చెప్పవచ్చు. చివరికి పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందంటే, వామపక్ష కూటమిలోని మిత్ర పార్టీ పైన కూడా దాడి చేయడానికి వాళ్ళు వెనకాడలేదు. మొరీచ్ ఝాపీ, మీరు పేరు విని ఉంటారు. ఇది ఒక ద్వీపం. ఈ ద్వీపంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి హిందువులని సెటిల్ చేసే పనిని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ చేస్తే, మొత్తము మొరీచ్ ఝాపీని సిపిఎం కార్యకర్తలు, పోలీసులు చుట్టుముట్టి ఆ ద్వీపానికి తాగునీరు, ఆహార పదార్థాలని నిలుపు చేసి ఏకవిఘ్న కాల్పులు జరిపారు. కొన్ని వేల మంది చనిపోయినట్టుగా ఉంది. దాని లెక్క పత్రము ఏ రికార్డులో లేదు. చివరికి దానిలో బ్రతికిన వాళ్ళు, తర్వాత బంధువులు, ఆ ఊరు బయటకు వచ్చి ఏదో కారణంగా బయట ఉన్న వాళ్ళు, బ్రతికిన వాళ్ళు చెప్తే తప్ప ఈరోజు మొరీచ్ ఝాపీ కథ తెలియదు. కాబట్టి హింస అనేది కమ్యూనిస్టులు పెంచి పోషించడమే కాకుండా కార్యకర్తలు, వాళ్ళ యొక్క వార్డు లెవెల్ కార్యకర్తలు, సెల్ లెవెల్ కార్యకర్తలు, వీళ్ళ దాదాగిరి, గూండాగిరి చాలా భయంకరమైన స్థాయిలో ఉండేది. అదే తరువాత తృణమూల్ కాంగ్రెస్ కూడాను చేపట్టింది. తృణమూల్ కాంగ్రెస్ విషయంలో బెంగాల్లో ఒక పెద్ద జోక్ ఉంది. అది ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్ రంగు, అఫీషియల్ కలర్ ఏదైతే ఉందో అది గ్రీన్ కలర్.
వాళ్ళందరూ కూడాను ఈ పుచ్చకాయతో పోలుస్తారు. తృణమూల్ కాంగ్రెస్ పుచ్చకాయ వంటిది అంటారు. పుచ్చకాయ పైకి గ్రీన్ కలర్ లో ఉంటుంది, తృణమూల్ కాంగ్రెస్ రంగులో ఉంటుంది. దాన్ని కోస్తే లోపలంతా ఎర్ర రంగు బయటకు వస్తుంది. అంటే మాజీ కమ్యూనిస్ట్ క్యాడర్లందరూ ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నారు. వాళ్ళ హింసా ప్రవృత్తి, వాళ్ళ దౌర్జన్య కాండ ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ రూపంలో మనకి కనిపిస్తున్నాయి. సందేశ్ ఖాళీ అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచి ఉండకపోవచ్చును, కానీ సందేశ్ ఖాళీలో పార్టీ కార్యక్రమాలకి ఇంటి ఆడవాళ్ళని తీసుకువెళ్ళిన తర్వాత 1 రోజా 2 రోజుల 3 రోజుల ఎప్పుడు తిరిగి పంపాలనేది పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు, పార్టీ నాయకులు నిర్ణయిస్తారు. ఇష్టమున్నా లేకున్నా రావాల్సిందే అమ్మాయిలు, ఎన్ని రోజులు ఉంచాలి అన్నదానికి ఒక లెక్కపత్రం లేదు. ఈ పరిస్థితికి వ్యతిరేకంగా ఈ రేఖా పాత్ర అనేటటువంటి అమ్మాయి పోరాడింది. అమ్మాయికి బీజేపీ టికెట్ ఇచ్చింది. అయితే దురదృష్టం ఏంటంటే అక్కడ సందేశ్ ఖాళీ నుంచి ఓడిపోయింది ఆమె. తృణమూల్ కాంగ్రెస్ కొద్దిపాటి మెజారిటీ అయినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ఈ హింసాకాండకు ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర, రాజకీయ హింస. దీని తోడు పశ్చిమ బెంగాల్లో ఇంకొక సమస్య ఉంది. పశ్చిమ బెంగాల్కి దాదాపు ఒక 1200 కిలోమీటర్ల సరిహద్దు బంగ్లాదేశ్ తో ఉంటుంది. ఇందులోనూ తమాషా విషయం ఏంటంటే మాల్దా, దినాజ్పూర్ ఈ 2 జిల్లాలు 18th ఆగస్టు వరకు, 18th ఆగస్టు 1947 వరకు, అంటే దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15th వచ్చింది. 18th ఆగస్టు వరకు అక్కడ ముస్లిం లీగ్ జెండా లేగింది. ఎందుకంటే ముస్లిం మెజారిటీ ప్రాంతాలు కాబట్టి అవి పాకిస్తాన్కి వెళ్తాయి, అంటే తూర్పు పాకిస్తాన్ నేటి బంగ్లాదేశ్కి వెళ్తాయని భావించారు. 18th కాదు ఇవి ఇండియా అని చెప్పిన తర్వాత నెమ్మదిగా జెండాలు దిగినాయి, త్రివర్ణ పతాకాలు పైకి ఎగినాయి. అంటే 3 రోజుల పాటు అది ఆల్మోస్ట్ పాకిస్తాన్ లో. ఆ రకంగా సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా పశ్చిమ దినాజ్పూర్ కావచ్చును, తూర్పు దినాజ్పూర్ కావచ్చును, ఉత్తర 26 పరగణ, అదేవిధంగా సౌత్ 26 పరగణ, ఈ మొత్తం ప్రాంతంలో కూచ్ బిహార్, జల్పాయిగుడి, అదేవిధంగా మీకు దక్షిణానికి వచ్చేటప్పటికి హుగ్లీ, ఈ సందేశ్ ఖాళీ ఉన్నటువంటి ప్రాంతం, ఇవన్నిట్లో కూడాను బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళ రాకపోకలు చాలా సులువుగా జరుగుతాయి. కాబట్టి అక్కడ దాదాపు ఒక 30% ఓట్లు బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళు లేదా బెంగాలీ ముస్లింలకి ఉన్నాయి. కాబట్టి బెంగాల్ యొక్క రాజకీయాలను వీళ్ళు నిర్ధారిస్తారు. ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలన్నది వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు బాంబులు తయారు చేయటము, రకరకాల ఆయుధాలతో తెగబడి దాడి చేయటం. ఇటీవలే బంగ్లాదేశ్కి చెందినటువంటి ఒక ఎంపీ కలకత్తాకు వస్తే అతన్ని హత్య చేశారు. అంటే కలకత్తాలో అంత ఓపెన్ గా హత్యలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బెంగాల్లో రాజకీయ హింస, దానితో పాటు మతతత్వ దాడులు, ఈ 2 ఒక డెడ్లీ కాంబినేషన్. రాజకీయ పార్టీలు ఇటు రాజకీయ హింస ద్వారా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి, అటు మతతత్వ ఓటర్ల ఓటు బ్యాంకును ఉపయోగించుకుంటున్నాయి. ఇది వరకు ఇది కాంగ్రెస్ వైపు ఉండేది, ఆ తర్వాత కమ్యూనిస్టుల వైపు వచ్చింది. ఇప్పుడు ఈ 2 కాంబినేషన్స్ ఈరోజు తృణమూల్ వైపు ఉంది. కాబట్టి హింసాకాండ అనేది తగ్గడము, దాని మీద చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది సాయి గారు. అంటే ఇక్కడ సందేశ్ ఖాళీ అంశంలోనే చూస్తే రివర్స్ ప్రచారం నడుస్తుంది. అంటే ఒక ప్రధానంగా కమ్యూనిస్టులు ఎవరైతే ఇవాళ తృణమూల్ చేతిలో ఓడారో అదే కమ్యూనిస్టు ప్రచారం ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో కానీ వీటిట్లలో ఇదంతా బీజేపీ వాట్సాప్ గ్రూపులు సృష్టించేటటువంటి తప్పించి ఏమీ లేదు, దానికి సమాధానం అక్కడ చెప్పారు అన్నటువంటి. అక్కడ వాస్తవంగా ఏం జరుగుతున్నట్టు? ద్రౌపదిని మానభంగం చేసి ఆమె చీరహరణం చేసినటువంటి కౌరవులు కూడాను వాళ్ళ సర్కిల్స్ లో తాము చేసింది రైట్ అన్నది, లేకపోతే అసలు నిజానికి ద్రౌపది మమ్మల్ని రెచ్చగొట్టిందని చెప్పుకొని తిరిగి ఉంటారు. ఈరోజు అనేక మత కల్లోలాలకి పాల్పడ్డటువంటి వ్యక్తులు కూడాను తమను తాము చాలా గొప్పవాళ్ళుగా చెప్పుకుంటారు. కమ్యూనిస్టులది అన్నిటికన్నా దురదృష్టం ఏంటంటే బీజేపీ వ్యతిరేకతతో వాళ్ళు ఈ రోజు తమ ఉనికిని కోల్పోతున్నారు. వాస్తవానికి తూర్పు బెంగాల్ నుంచి వచ్చినటువంటి హిందూ శరణార్థులకి కేవలం 2 పార్టీలు మాత్రమే సహాయం చేశాయి. ఒకటి జనసంఘ్ RSS చేస్తే, రెండవది కమ్యూనిస్టులు చేశారు. కమ్యూనిస్టులు మొదటి నుంచి కూడా
ఇటువంటి వాళ్ళ కోసం పనిచేశారు. ఇప్పుడు సందేశ్ ఖాళీలో కూడా ఎవరైతే ఆ జహంగీర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే మహిళల్ని తన దగ్గర పార్టీ కార్యాలయంలో 2 రోజులు 3 రోజులు ఉంచుకున్నాడో ఆ వ్యక్తి గతంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త, కమ్యూనిస్ట్ పార్టీ మండల స్థాయి కార్యకర్త. ఆయన కత్తి కొడవలి పదును అలాంటిది. ఆయన ఈ రోజు పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్ లోకి వచ్చారు. వాస్తవం ఏంటంటే ఈ తరహా ప్రచారం చేసేవాళ్ళు ఎవరు కూడా సందేశ్ ఖాళీకి వెళ్ళలేదు. ఇది వాట్సాప్ యూనివర్సిటీ ఇలా చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరు కూడా సందేశ్ ఖాళీకి వెళ్ళలేదు. సందేశ్ ఖాళీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల గురించి సందేశ్ ఖాళీలో 2015లో సందేశ్ ఖాళీలో జరిగేటటువంటి స్మగ్లింగ్ కానీ, రోహింగ్యాల రాక కానీ, అక్కడి మహిళల పైన జరిగే అత్యాచారాలు కానీ, అక్కడ గతంలో కమ్యూనిస్టు ప్రస్తుతం తృణమూల్ చేసే అత్యాచారాల గురించి నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇవన్నీ కూడాను నేషనల్ మీడియాలో వార్తలు వచ్చిన తరువాత సందేశ్ ఖాళీలో ఈడీకి సంబంధించినటువంటి అధికారులు దర్యాప్తు కోసం వెళితే వాళ్ళని చావచితకబాదారు. హాస్పిటల్ అడ్మిట్ కావాల్సి వచ్చింది. సరే, అమ్మాయిలు చెప్పింది తప్పు. ఈడీ మీద దాడులు మొత్తం ప్రపంచం చూసింది. ఈడీ వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ కావడము ఇదంతా కూడాను. కాబట్టి ఇది ఇటువంటి కేసుల్లో మహిళలు ముందుకు రారు ఒకటి. రెండవది, మహిళలు గనక మేల్కొని ఉండకపోతే ఈ జహంగీర్ ఖాన్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాడిని రాళ్లతోటి చెప్పులతోటి వాడు కొట్టుండేవాడు. వాడు గెలిచాడు, అది వేరే విషయం. తృణమూల్ గెలిచింది, అది వేరే విషయం. కానీ మనము అబద్ధాలను ఇప్పుడు ఇదే ప్రచారం జరుగుతుంది. గాజాలో ఏవైతే రేపులు కానీ, లేకపోతే గాజాలో ఇజ్రాయేలీ మహిళల రేపుల్ని తక్కువ చేసి చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. గాజాలో ఇజ్రాయేలీ యువతుల్ని తీసుకెళ్లి వాళ్ళని బలాత్కరించి నగ్నంగా ఊరేగించినటువంటి ఇన్సిడెంట్ ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం ఎలా జరుగుతుందో సందేశ్ ఖాళీలో కూడా అలాగే జరుగుతుంది. సందేశ్ ఖాళీలో హత్యలు కానీ, అదే ఆ సందేశ్ ఖాళీ ఏరియా మీరు కనుక చూసినట్లయితే ఈ గంగా నది యొక్క దాని యొక్క శాఖోపశాఖలన్నీ కూడా మన కోనసీమలో చీలినట్టుగా చీలి సముద్రంలో కలిసేటటువంటి చోటది అనేక ద్వీపాల సమూహం. పోలీసులు రారు, అక్కడ కంప్లైంట్ చేసేందుకు ఎవరు ఉండరు. తృణమూల్ కాంగ్రెస్ యొక్క గూండాల రాజ్యం నడుస్తుంది కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగాయి. నిజానికి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులు కూడా కొడుతున్నారు. కమ్యూనిస్టులు దెబ్బలు తింటూ కూడా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా అనుకుంటే ఎవరేం చేయగలరు సాయి గారు? రైట్. ఇక్కడ బెంగాల్కి అసలు ఈ సమస్య అంటే 75 ఏళ్ళు వచ్చినా కూడా అలాగే ఉంటే, ఇప్పుడు ఇంకొకటి ఒకవైపున అటుపక్కన ఉన్నటువంటి కూడా అంటే ఇటు బంగ్లాదేశ్లో కూడా ఈ మధ్యకాలంలో యాంటీ ఇండియన్ శక్తులు ఎదుగుతున్నాయి. ఈవెన్ మొన్న అదృష్టవశాత్తు అధ్యక్షురాలు ఇండియా అనుకూల ఆవిడ గెలిచింది. కానీ రెండో వాళ్ళ శక్తి పెరుగుతోంది. ఇది దేశానికి సంబంధించి సమస్య కాదా? దీనికి అసలు పరిష్కారం ఉందా? అంటే మౌలికంగా సాయి గారు చారిత్రకంగా గనక చూస్తే దేశ విభజన కోసము, పాకిస్తాన్ ఏర్పాటు కోసము రక్తపు టేరును స్వాతంత్రానికి ముందు పారినది బెంగాల్లో, అవిభక్త బెంగాల్లో. గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ కావచ్చును, నోవాఖాళీ కావచ్చును, మిగతా ప్రాంతాల్లో జరిగినటువంటి దాడులన్నీ కూడా బెంగాల్లో జరిగింది. దేశ విభజన వరకు కూడా పంజాబ్ కానీ, సింధ్ కానీ, బలూచిస్తాన్ కానీ, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఈ 4 ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున హింస లేదు. నిజానికి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. అదేవిధంగా బెలూచిస్తాన్ లో రాజు ఖాన్ ఆఫ్ కలాత్ అని ఉన్నాడు. స్వతంత్రంగా ఉంటాను, నేను ఇండియాలోను చేరను, పాకిస్తాన్ లో చేరను అన్నాడు. సింధులో కేవలం 1 ఓటు మెజారిటీ తోటి సింధ్ అసెంబ్లీ పాకిస్తాన్ కి అనుకూల తీర్మానం చేసింది, ఒకే 1 ఓటు మెజారిటీ. కాబట్టి సింధులో అబ్సల్యూట్ మెజారిటీ లేదు. అదే విధంగా మనం గనక చూసినట్లయితే పంజాబ్ లో యూనియనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఉండేది, ముస్లిం లీగ్ ప్రభుత్వం ఉండేది కాదు. కాబట్టి పాకిస్తాన్ లో నాన్ ముస్లిం లీగ్ పార్టీలు ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్ ప్రాంతం ఏదైతే తూర్పు బెంగాల్ ప్రాంతము, నేటి పశ్చిమ బెంగాల్ కలిపి అవిభక్త బెంగాల్ ఏదో అక్కడ సయ్యద్ సుహ్రావర్దీ నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అంటారు, ఎన్ని వేల మంది చనిపోయారన్న దాని లెక్కలేదు. కాబట్టి ఈ బెంగాల్లో మొట్టమొదటి నుంచి కూడా ముఖ్యంగా తూర్పు బెంగాల్ అంటే నేటి బంగ్లాదేశ్ లో హిందూ ద్వేషం అనేది చాలా బలంగా ఉంది. అది సమయాల్లో వివిధ రూపాల్లో హిందువుల పైన దాడుల రూపంలో కనిపిస్తుంది. ఎందుకంటే
తూర్పు పాకిస్తాన్ లో 24%, 1947లో 24% హిందువులు ఉండేవాళ్ళు. ఈ రోజు అక్కడ 9% హిందువులు. మిగతా హిందువులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అస్సాంకి, బెంగాల్, త్రిపురకి శరణార్థులుగా వచ్చారు. కొందరు మతం మారారు. కాబట్టి అక్కడ హిందువుల పరిస్థితి మొదటి నుంచి కూడాను చాలా దయనీయంగా ఉంది. అవామీ లీగ్ పార్టీ షేక్ హసీనా వాజేద్ అధికారంలో ఉన్న కారణంగా ఎంతో కొంత ఈ శక్తుల పైన అదుపు సంపాదిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ అవామీ లీగ్ కార్యకర్తలు కూడా గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో హిందూ వ్యతిరేక ధోరణిని అవలంబించడం మనకి చాలా అనేక ఉదాహరణలు ఉన్నాయి. అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. దుర్గా పూజ బెంగాలీలు ఎక్కువగా చేసుకునే ఉత్సవం, దాని మీద దాడులు జరుగుతున్నాయి. హుజీ అనే ఒక సంస్థ ఉంది, హర్కతుల్ జెహాదే ఇస్లామీ బంగ్లాదేశ్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. అదేవిధంగా ఐఎస్కేపికి సంబంధించినటువంటి అంటే ఐఎస్ఐఎస్ యొక్క ఈ దక్షిణాసియాలో పనిచేసేటటువంటి శాఖ అదే ఐఎస్కేపి అని, ఖొరాసాన్ ప్రావిన్స్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్. దాని కార్యకలాపాలు బంగ్లాదేశ్ లో చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. దీనికి తోడుగా పెద్ద ఎత్తున మన బర్మాలో ఉన్నటువంటి రఖైన్ అనే రాష్ట్రంలో ఉన్నటువంటి రోహింగ్యాలు బంగ్లాదేశ్ కి వస్తున్నారు. వీళ్ళందరూ కూడాను చిట్టగాంగ్, కాక్స్ బజార్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్న కారణంగా అక్కడ కూడాను మతతత్వ శక్తులు ప్రబలుతున్నాయి. మొత్తం మీద బెంగాల్లో, బంగ్లాదేశ్ లో పూర్తి భారత వ్యతిరేక ధోరణి ఉంది. షేక్ హసీనా వాజేద్ అధికారంలో ఉన్న కారణంగానే కొద్దిగా ఇది అదుపులోకి ఉంది. ఈమె అధికారంలోకి రావడానికి ముందు అస్సాంలోని అన్ని ఉగ్రవాద సంస్థల కేంద్ర కార్యాలయాలు ఢాకాలోను, కాక్స్ బజార్లోను, చిట్టగాంగ్లోను ఉండేవి. అంటే బంగ్లాదేశ్ లో ఈ ఉగ్రవాద సంస్థల హెడ్ క్వార్టర్స్ ఉండేవి. ఇప్పుడు కొద్దిగా పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం గనక పోతే మళ్ళీ రెడ్డొచ్చి మొదలాడే పరిస్థితి వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పరిస్థితి కానీ, బంగ్లాదేశ్ లో నానాటికి యాంటీ ఇండియా సెంటిమెంట్ కానీ చాలా పెద్ద ఎత్తున పెరుగుతోంది. షేక్ హసీనా వాజేద్ ప్రస్తుతము దానికి అడ్డుకట్ట వేయగలుగుతుంది, కానీ ఆమె ఎంతకాలం వేయగలుగుతుంది అన్నది మనము చెప్పలేని పరిస్థితి. దీని ఇంపాక్ట్ బెంగాల్ మీద ఎలా ఉంటుంది? ఇప్పుడు బెంగాల్ చీలిక దిశగా ఓ పక్కన ప్రయత్నించే శక్తుల్నే రాజకీయ పక్షాలు కూడా సమర్థిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కదా. అవునండి, అంటే బెంగాల్లో అన్ని రాజకీయ పార్టీలు, ఒక బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలకు బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ఓటర్లను ఆహ్వానించి, వాళ్లకు రేషన్ కార్డులు ఇప్పించి, వాళ్ళకు ఆధార్ కార్డులు ఇప్పించి, ఓటరు జాబితాలో వాళ్ళ పేర్లను నమోదు చేయించి వాళ్ళను ఓటర్లుగా మార్చారు. ఇవి చేస్తూ ఉన్న ఈ రోజు నుంచి కాదు, దాదాపుగా 1970s నుంచి పని జరుగుతుంది. బెంగాల్లో వచ్చినటువంటి హిందూ శరణార్థులు మటువాలను వచ్చారు. వాళ్ళకి ఇప్పటికీ పౌరసత్వం లభించలేదు. మటువా అనే షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి హిందూ శరణార్థులు ఉన్నారు, వాళ్ళకి పౌరసత్వం లేదు. కానీ ఎవరైతే బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ముస్లిం చొరబాటుదారులు వస్తున్నారో, వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చును, తృణమూల్ కావచ్చును, ఈ మూడు పోటాపోటీగా మీకు వాళ్ళకి పౌరసత్వం ఇప్పిస్తున్నాయి, ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేయిస్తున్నాయి. పౌరసత్వం ఇప్పించలేవు, ఓటర్ల జాబితాలో ఒకసారి పేరు నమోదైన తర్వాత ఓటర్ల జాబితాలో పేరున్న వ్యక్తికి పౌరసత్వం ఆటోమేటిక్ గా చాలా సులువుగా వస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియ అనేది 70s నుంచి చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది సాయి గారు. కాబట్టి బెంగాల్ నుంచి ఇష్టారాజ్యంగా వచ్చేటటువంటి ఈ చొరబాటు ఏదైతుందో చాలా భయంకరం. సందేశ్ ఖాళీ గురించి మనం మాట్లాడుతున్నాం. సందేశ్ ఖాళీలో పగలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి పని చేసి సాయంత్రానికి బంగ్లాదేశ్ కి వెళ్ళిపోయేటటువంటి కూలీలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎవరినైనా కొట్టించాలన్నట్లయితే సందేశ్ ఖాళీలో వామపక్ష పార్టీల వాళ్ళు కానీ, లేకపోతే తృణమూల్ కానీ బంగ్లాదేశ్ నుంచి గుండాల్ని రప్పించి కొట్టించి మళ్ళీ వాళ్ళని వెనక్కి పంపించడం జరుగుతుంది. ఇది మీకు ఇంకొక క్లాసిక్ ఉదాహరణ చెప్తాను. ఢిల్లీ అనే ఒక రైల్వే స్టేషన్. ఈ ఢిల్లీ అనే ఊరు సగం ఊరు ఇండియాలో ఉంది, సగం ఊరు మీకు బంగ్లాదేశ్ లో ఉంటుంది. అంటే బెంగాల్లో సగం, మిగతా సగం బంగ్లాదేశ్ లో ఉంటుంది. మనము మన ఇళ్లలో కూర్చుని వెనక్కి తిరిగి చూసినట్లయితే మనకి బంగ్లాదేశ్ రైల్వే స్టేషన్, ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రైలు వచ్చి ఆగడం మనకు కనిపిస్తుంది. ఆ రైల్లోంచి వాళ్ళు రకరకాల సామాన్లను, బ్యాగ్స్ ని విసిరేస్తూ ఉంటారు. వచ్చి ఇండియాలో పడతాయి. కాసేపు అయిన తర్వాత ఏజెంట్లు వచ్చి వాటిని తీసుకెళ్తారు.
తీసుకెళ్లి వాటిని స్మగ్లింగ్ చేస్తారు. డ్రగ్స్ కావచ్చును, మాదక ద్రవ్యాలు కావచ్చును, మిగతా అనేక పదార్థాలని. ఢిల్లీకి సంబంధించి ఇంటర్నెట్ లో యూట్యూబ్ వీడియో దొరుకుతుందండి మీకు. ఢిల్లీ రైల్వే స్టేషన్, ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ చాలా చోట్ల రోడ్డుకి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ బంగ్లాదేశీ ఓటర్లు ఇటు రావడం అనేది చాలా సహజంగా వాళ్ళు దాటి వచ్చేస్తున్నారు. వాళ్ళను ఆపేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక గ్రామము సగం ఇటు సగం అటు ఉంది. ఢిల్లీలో అయితే రోడ్డు ఒకటి ఉంటుంది, ఆ రోడ్డు మధ్యలో ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ స్టోన్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఆ రోడ్డులో సగం అటు సగం ఇటు. 1947 నుంచి దీన్ని సరిదిద్దేటటువంటి నాథుడు లేడు. ఇప్పుడు దీన్ని సరిదిద్దే పరిస్థితి లేదు. కాబట్టి చొరబాటు అలా జరుగుతుంటుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి ఓటర్లు బెంగాల్ రాజకీయాన్ని చాలా భయంకరంగా ప్రభావితం చేస్తున్నారు. కనీసము బెంగాల్లో అసెంబ్లీలో ఉండేటువంటి మన అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉంటాయి, అన్ని అసెంబ్లీ సీట్లు ఉంటాయి. బెంగాల్లో 292 94 ఉంటాయి. దానిలో కనీసము అరౌండ్ 50 to 60 సీట్స్ లో బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ఓటర్లు, ముస్లిం ఓటర్లు, వీళ్ళు అత్యంత కీలకమైన వాళ్ళు. అటు అదే భాష, ఇటు అదే భాష మాట్లాడే వాళ్ళు, అటు అదే స్వరూప స్వభావాలు, ఇటు అదే స్వరూప స్వభావాలు ఉన్న వాళ్ళు దాటి వచ్చినా కూడా గుర్తించే పరిస్థితి లేదు. రాజకీయ పార్టీలు వాళ్ళకి పనిగట్టుకుని వాళ్ళ ఓటర్ల జాబితాలో వాళ్ళ పేర్లను నమోదు చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఈ రోజు బెంగాల్ రాజకీయాలని వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు, అందులో ఎటువంటి సందేహం. రైట్. మణిపూర్ పరిస్థితి ఏంటి? ఆ రావణ కాష్టం రగిలింది, దానికి ముగింపు ఉంటుంది అసలు? సాయి గారు, మణిపూర్ వంటి రాష్ట్రం కానీ, మణిపూర్ కానీ, ఈశాన్య భారతంలో సమస్య ఏంటంటే ఈశాన్య భారతం మొత్తంలో దాదాపు ఒక 180 తెగలు ఉన్నాయి. సాయి, 180 తెగలు, 180 భాషల్ని మాట్లాడు. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మణిపూరులో కొండ ప్రాంతాల్లో దాదాపు 38 ట్రైబ్స్ చెందినటువంటి ప్రజలు నివసిస్తారు. ఈ 38 మందికి 38 భాషలు ఉన్నాయి. మరింగ్ అనే నాగా తెగ ఉంది, మరింగ్ నాగా మరింగ్ భాష మాట్లాడుతుంది. టంకుల్ నాగాలు ఉన్నారు, వాళ్ళు టంకుల్ భాష మాట్లాడతారు. ఈ రకంగానే కుకీలు ఉన్నారు, నాగాలు ఉన్నారు, పైటేలు ఉన్నారు, జోమీలు ఉన్నారు. ఇట్లా అనేక తెగలకు చెందినటువంటి వాళ్ళు మణిపూర్లో ఉన్నారు. మణిపూర్లో ఉన్నటువంటి అసలు సమస్య ఏంటంటే మణిపూర్ ఒక చతురస్రాకార రాష్ట్రము. ఆ రాష్ట్రంలో మధ్య భాగము 20% ల్యాండ్, మధ్య భాగమైనటువంటి ప్లేన్స్ అన్నమాట. అది సమతల ప్రదేశము. మొత్తం భూమిలో అది 20%. ఈ 20% భూమిలో దాదాపు 80% జనాభా ఉంటారు. అదేవిధంగా చుట్టూ ఉండేటటువంటి కొండ ప్రాంతము అది 80% ఆఫ్ మణిపూర్ భౌగోళికంగా, ల్యాండ్ పరంగా. అందులో కేవలం 20% జనాభా ఉంటారు. మణిపూర్ మొత్తం జనాభా 36 లక్షలు. అందులో 30 లక్షల మంది ఇంఫాల్ దాని చుట్టుపక్కలే ఉంటారు. మిగతా 6 లక్షలు మణిపూర్ చుట్టూ ఉన్నటువంటి 6 జిల్లాల్లో ఉంటారు. సో దీనికి 40 సీట్లు వ్యాలీకి, ఈ కొండ ప్రాంతాలకి 20 సీట్లు. సో ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే మణిపూర్లో ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వీటి మద్దతు లేకుండా మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటు కాదు. అదేవిధంగా వీళ్ళ మైదాన ప్రాంతాల్లో ఉండే వాళ్ళ ఓట్లు లేకపోతే ఏ ప్రభుత్వం ఏర్పాటు కాదు. ఈ రకమైనటువంటి ఫైన్ బ్యాలెన్స్ ఉంది. దీనిలో కుకీ అనేటటువంటి తెగకి, మైతేయులకి పోరాటం జరుగుతుంది. కుకీల లక్ష్యము కొంత వేరుగా ఉంది. వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఈ సరిహద్దులన్నీ కూడాను మానవ నిర్మితం, మనము తయారు చేసుకున్నటువంటి సరిహద్దులు సాయి గారు. కాబట్టి ఇప్పుడు కుకీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుకీలలోని ఒక వర్గము మణిపూర్లో ఉంది, ఒక వర్గము బర్మాలో ఉంది. అదేవిధంగా మిజో ఒక వర్గము బంగ్లాదేశ్ లో ఉంది, ఒక వర్గం మన మిజోరాంలో ఉంది, కొంతమంది బర్మాలో ఉంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మణిపూర్లోకి, అదేవిధంగా మిజోరాంలోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు రాగానే వీళ్ళకి ఆధార్ కార్డు తయారు చేస్తున్నారు, వీళ్ళ పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు చేస్తున్నారు, ఇల్లు కట్టేసుకుంటున్నారు. అస్సాంలో ఇల్లు కట్టుకోవడం చాలా తేలిక. మనలాగా సిమెంటు, రాళ్ళు, ఇటుకలు అవసరం లేదు.
అడవిలో లభించే వెదురుతోటి ఇమీడియట్లీ ఒక 4 రోజుల్లో ఒక ఇల్లును కట్టేయచ్చు. అడవిలో లభించేటువంటి ఖేర్ అనేటటువంటి ఒక గడ్డి ఉంటుంది. ఆ గడ్డితో పైకప్పు చేసుకోవచ్చు. 6-7 సంవత్సరాల ఖేర్ గడ్డితో చేసిన కప్పు ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఒక నెల రోజుల క్రితం వచ్చిన వాడు కూడా ఇల్లు కట్టేసుకుని ఉంటాడు. ఇది మా కాలనీ అంటాడు. వీడు ఓటర్ల జాబితాలో ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మణిపురి ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఇన్ఫిల్ట్రేషన్ ని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా మందికి అర్థం కాని విషయం. ఆ కొద్ది మంది వస్తే మనకి ఇబ్బంది ఏమిటి అని అంటారు. కొందరు ఇది కూడా అంటున్నారు. కానీ ఓవరాల్ గా కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి జనాభా మొత్తం 6 లక్షలు అయినప్పుడు 6 లక్షల్లో గనక ఒక 50,000 మంది బయట నుంచి వచ్చారని ఆ 20 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో గెలుపోవటమల్ని నిర్ధారించవచ్చు. అంటే 6 లక్షల ప్రజలకి 20 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు అన్నట్లయితే మీరు డివైడ్ చేసుకున్నట్టయితే మీకు దాదాపుగా ఒక 30,000 40,000కి ఒక కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో 4,000 5,000 మంది బర్మా నుంచి లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నట్టయితే గెలుపోవటముల స్వరూపం మారిపోతుంది. పూర్తి డెమోగ్రఫీ మారిపోతుంది. దీనిని అరికట్టాలి అని చెప్పి మైతేయులు కోరుతున్నారు. కుకీలను రానివ్వాలి, వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలి, వాళ్ళకి కాలనీస్ కట్టి ఇవ్వాలి అని చెప్పి కుకీలు కోరుతున్నారు. కాబట్టి ఈ గొడవ ఏదైతే ఉందో ఇది చాలా కాలం కొనసాగబోతోంది సాయి గారు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా మనకి కనిపిస్తున్నది ఏంటంటే ఈ కుకీ గిరిజన తెగకి చెందినటువంటి వాళ్ళు పైటే కావచ్చును, హమార్ కావచ్చును, అదేవిధంగా నాగా కావచ్చును, టంకుల్ కావచ్చును, మరింగ్ కావచ్చును, రాంగ్మై కావచ్చును, ఈ నాగా తెగలకు చెందినటువంటి వాళ్ళ మీద కూడా దాడులు చేస్తారు. సో కుకీలు కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి మైతేయులను తరిమి వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జిరిబాం ప్రాంతంలో కొన్ని గ్రామాలకు నిప్పు పెట్టి ప్రజలు పారిపోయేలా చేశారు. చివరికి అస్సాం రైఫిల్స్ వస్తే గానీ ఆ ప్రజల్ని కాపాడి ఒక స్కూల్లో తీసుకెళ్లి శరణార్థి శిబిరంలో ఉంచవలసి వచ్చింది. దానికి మైతేయి ప్రజలు అన్నమాట. కాబట్టి ఈ హింసాకాండ అనేది చాలా కాలం కొనసాగబోతుంది. చాలా సున్నితమైనటువంటి విషయము. చిన్న చిన్న సంఘటనలు ఫ్లేరప్ అయి చాలా పెద్దగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా తొందరగా గొడవలు జరుగుతాయి. గొడవలు కూడాను మామూలుగా ఇప్పుడు మనకి విజయవాడలోను గుంటూరులోను దొమ్మి జరిగింది అనుకోండి, ఇద్దరి మధ్య కూడా దొమ్మి జరుగుతుంది, మరో 10 మంది మనల్ని వేరు చేసేస్తారు. నార్త్ ఈస్ట్ లో ముఖ్యంగా మణిపూర్లో అలా ఉండదు. కుకీ గ్రామంలో ఓన్లీ కుకీలు ఉంటారు. మణిపురి మైతేయి గ్రామంలో ఓన్లీ మైతేయి ఉంటారు. కాబట్టి ఒక వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు ఆ ఊరు మొత్తం కదిలిస్తుంది. కాబట్టి 2 ఊళ్ళ మధ్య దొమ్మి జరుగుతుంది. ఈ వైరము తొందరగా పోదు. కాబట్టి మణిపూర్లో కనీసము రాబోయే 4-5 సంవత్సరాల వరకు ఈ రకమైనటువంటి హింస చిన్నగా పెద్దగా కొద్దిగా ఎక్కువగా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక తెగకి మరొక తెగకి మధ్య అవిశ్వాసం చాలా, నమ్మకం లేదు ఒకళ్ళ మీద. నాగాలకి కుకీలకి లేదు. నాగాలు కుకీలు 1993-94 సమయంలో దాదాపు 1.5 ఏడాదిన్నర పాటు ఘర్షణ పడ్డారు. కాబట్టి మణిపూర్లో మణిపూరే కాదు, నార్త్ ఈస్ట్ లో ఏ ఘర్షణ ప్రారంభమైనా, ఏ ఎథనిక్ స్ట్రైప్ అంటే వర్గ పోర్ ఏది స్టార్ట్ అయినప్పుడు అది తొందరగా అంత సులువుగా సాల్వ్ కాదు. దీన్ని చాలా సున్నితమైనటువంటి చిక్కుముడిని విప్పేందుకు కావలసిన ఓపికను ప్రదర్శించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కుకీ ఉగ్రవాదులు వేరు, కుకీ సర్వసాధారణ ప్రజానికం. మణిపూర్ లో ఉన్నటువంటి మైతేయి ప్రజలు వేరు, వాళ్ళలో ఉన్నటువంటి ఉగ్రవాద నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, అవి వేరు. ఈ డిఫరెన్స్ ని గుర్తించి నెమ్మదిగా ఈ చిక్కుముడిని విప్పవలసి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. ఇది మనం అనుకున్నంత సులువు కాదు సాయి గారు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఏదైనా చిన్న దొమ్మి లేకపోతే గొడవ ఉందనుకోండి, బైండ్ ఓవర్ చేయొచ్చును, వాళ్ళని అరెస్ట్ చేయవచ్చును, కొందరి మీద కేసులు పెట్టవచ్చును, కొందరిని జైల్లో తోయవచ్చును. ఇవి చేస్తే పరిస్థితి అదుపులోకి వస్తుంది. కానీ అక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. ఎవరో ఒక కుకీ కుర్రవాడు ఒంటరిగా మైతేయి గ్రామంలోకి వస్తే వాడిని నరికేస్తారు. ఎవరో మైతేయి యువతి కుకీ గ్రామంలోకి వెళితే ఆమెను వ్యవస్థగా చేసి ఊరేగించి మాస్ రేప్ చేస్తారు. ఈ రకమైన సంఘటనలు అక్కడ ఈ ట్రైబల్ జస్టిస్ అన్నమాట, కంటికి కన్ను పంటికి పన్ను విధానం ఉంది. ఈ సముదాయాల లోపల మన నాగరిక సమాజము అని చెప్పుకునే వాళ్ళలో ఉన్నటువంటి రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో అది అక్కడ వర్తించదు.
అందుకని ఇటువంటి గొడవలు కొంచెం ఎక్కువ కాలం పడతాయి. తొందరగా వీటికి పరిష్కారం వస్తుందని నేను అనుకోను. ఈ విషయంలో మణిపూర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా తెలుగు టీవీ ఛానల్స్ లో చర్చ వచ్చినప్పుడు నేను చాలా మందికి చెప్పింది ఏంటంటే, ఈ గొడవలు కనీసం 3-4 సంవత్సరాల వరకు కొనసాగుతాయి, వివిధ రూపాల్లో కొనసాగుతాయి. తరువాత కొద్దిగా శాంతి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇరు వర్గాల్లో ఉన్నటువంటి పెద్దల్ని వాళ్ళని కలిపి చర్చించి వాళ్ళను బుజ్జగించడం ఇవన్నీ చేయవలసి ఉంటుంది. ఈసారి మణిపూర్ ఎన్నికల్లో కూడాను దీని ప్రభావం కనిపించింది. మైతేయులు బీజేపీకి వ్యతిరేకంగా వేశారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో కూడాను బీజేపీ సమర్థిత అభ్యర్థికి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. కాబట్టి రెండింటికి 2 సీట్లు ఎన్డీఏ కోల్పోయింది మణిపూర్. కాబట్టి అక్కడ రాజకీయము జటిలంగా ఉంటుంది, ఉగ్రవాదము ఒక పెద్ద సమస్య, సరిహద్దు ప్రాంతం కావడంతో మీకు మణిపూర్కి బర్మాకి మధ్య దాదాపు 150 కిలోమీటర్ల సరిహద్దు, క్షమించాలి 220 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దీనిలో 150కి పైగా చొరబాటు మార్గాలు, రహస్య మార్గాలు ఉన్నాయి. ఇంకొక ఆసక్తికరమైన, కొంచెం లెంగ్తీ అవుతున్నా కూడా, వాస్తవానికి మణిపూర్కి బర్మాకి మధ్య 1970s లో ఇందిరాగాంధీ ఉన్న సమయంలో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారము ఎటువంటి పాస్పోర్ట్ చూపించకుండా బర్మాకి చెందిన వాడు 5 కిలోమీటర్ల లోపల వరకు రావచ్చు ఇండియాలో. పత్రం చూపించక్కర్లేదు. ఇండియాకి చెందిన వాడు 5 కిలోమీటర్ల వరకు అటు వెళ్ళవచ్చు. కాబట్టి సరిహద్దు అనేది ఒక రకంగా నాన్ ఎగ్జిస్టెంట్. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కంచెను నిర్మాణం చేస్తామని చెప్తే కంచె నిర్మాణాన్ని ఈ కుకీలు వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటంటే, అటువైపు మా బంధుమిత్రులు ఉన్నారు అంటారు, కానీ అటువైపు ఉగ్రవాద శక్తులు ఉన్నాయి, ఉగ్రవాద క్యాంపులు ఉన్నాయి, అక్కడి నుంచి శరణార్థులు ఆయుధాలు తీసుకొస్తున్నారు, డ్రగ్స్ వ్యాపారం జరుగుతోంది. కాబట్టి ఈ 150 పాయింట్స్ ని ప్లగ్ చేయడమే కాకుండా ఈ 220 కిలోమీటర్ల బార్డర్ ని మూసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ సరిహద్దులో కూడాను ఇది ఒక పెద్ద సమస్య. కొన్ని చోట్ల మన భారతదేశానికి చెందినటువంటి పిల్లలు బర్మాకి పొద్దున వెళ్ళి చదువుకుని సాయంత్రానికి తిరిగి వస్తారు. చాలా చోట్ల బర్మాకి చెందినటువంటి వాళ్ళు ఇటు వచ్చేసేసి ఇక్కడ హాయిగా తిరిగేసేసి రోజంతా వ్యాపారం చేసుకుని సాయంత్రానికి వెళ్తారు. ఈ పరిస్థితి బహుశా దేశంలో ఇంకెక్కడ లేదు, కేవలం మణిపూర్. కాబట్టి ఇటువంటివి ఈ వీటిలో ఏది మార్చినా కూడాను ప్రజల్లో ఉద్రిక్తత వస్తుంది, అసంతృప్తి వస్తుంది, అది హింసాత్మకంగా మారుతుంది. కాబట్టి దీన్ని హ్యాండిల్ చేయడం ఏదైతుందో ఇది నిదానంగా గ్రూపులతో మాట్లాడి చర్చించి ఏ గ్రూప్ కి అఫెండ్ కాకుండా నెమ్మదిగా సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది. అందుకని మణిపూర్ పరిస్థితి ఒక్క రోజులో సరిదిద్దటము, ఒక నెలలో సరిదిద్దటం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇదేదో మోదీ ప్రభుత్వం వైఫల్యంగా మనం చెప్పకూడదు. 94 to 96 వరకు కుకీస్ కి నాగాస్ మధ్య యుద్ధం జరిగింది, 2 ఏళ్ళు. అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అంతకు ముందు మైతేయులకి పాంగల్ అంటే బెంగాల్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు, అక్కడ మణిపూర్ లో సెటిల్ అయినటువంటి ముస్లింలు, వాళ్ళని పాంగల్స్ అంటారు, వీళ్ళ మధ్య ఘర్షణ 4 సంవత్సరాల నుంచి. కాబట్టి అక్కడ ఏ ఘర్షణ ప్రారంభమైన 3-4 సంవత్సరాలు జరుగుతుంది. నెమ్మదిగా చిక్కుముడి విప్పవలసి ఉంటుంది. దీనికి తక్షణము దీని మీద హోమియోపతి మందు పనిచేస్తుంది తప్ప సర్జరీయో అలోపతియో పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. ఇది దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఇదేంటి చుండూరు కారం చేడే మనము నెల రోజుల్లో సాల్వ్ చేసేసాం కదా అని అనుకుంటారు. అట్లా ఉండదు, అక్కడ పరిస్థితి వేరుంటుంది సాయి. అంటే దాని వెనకాలన రాజకీయ హస్తం కానీ, లేదంటే గనక చైనా లేకపోతే బర్మాలో ఉన్నటువంటి మిలిటరీ హస్తం కానీ ఏమన్నా ఉంటుందా? బర్మా మిలిటరీ హస్తం ఉండకపోవచ్చు, కానీ క్రైస్తవ మిషనరీల హస్తం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ లోని ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ ప్రాంతంలో భారతదేశంలోని కొంత భాగము, బంగ్లాదేశ్ లోని కొంత భాగము, బర్మాలోని కొంత భాగాన్ని కలిపి ఒక క్రిస్టియన్ ఎన్క్లేవ్ ని తయారు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది అని చెప్పి ఆమె హెచ్చరించారు. ఆమె ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఇండోనేషియా నుంచి ఈస్ట్ తిమోర్ ని ఒక క్రైస్తవ రాజ్యంగా ఏ రకంగానైతే సపరేట్ చేశారో, సూడాన్ ని 2గా చేసి క్రైస్తవ ప్రధానమైనటువంటి సౌత్ సూడాన్ ని ఒక కొత్త దేశంగా ఎట్లయితే చేశారో, అదే రకంగా ఇక్కడ ఇండియా, బంగ్లాదేశ్, బర్మాలలో ఉన్నటువంటి అంటే మ్యాన్మార్ లో ఉన్నటువంటి కొంత క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి భూమి, ఈ భూమిలో ఒక క్రైస్తవ రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆమె ఆరోపించి,
ఆరోపించి అయితే దాన్ని మన దేశం డౌన్ ప్లే చేస్తోంది మన ప్రభుత్వము. అయితే దీనిని ఇప్పటికే ఈ దేశానికి జోగం అనే పేరు పెట్టారు. అంటే ఊహా జనితమైన దేశము, ఇమాజినరీ కంట్రీ. ఇప్పటి వరకు ఏమీ లేదు, కానీ మీరు ఇంటర్నెట్ లో వెళితే జోగం నేషనల్ సాంగ్, జోగం నేషనల్ యాంథమ్ ఇవన్నీ మీకు లభిస్తాయి. ఈ జోగం అనేటటువంటి భూభాగము ఏర్పాటు చేయాలన్నట్లయితే దానిలో మణిపూర్లోని కొన్ని భాగాలు, మిజోరాంలోని కొన్ని భాగాలు కూడా ఉన్నాయి. కాబట్టి మణిపూర్లో ప్రస్తుతము జరుగుతున్నటువంటి హింసాకాండ, దౌర్జన్యకాండ వెనుక మిషనరీల హస్తం. చాలా తమాషాగా మణిపూర్లోని కుకీలు ఉండేటటువంటి చోట్లకి కేరళకి చెందినటువంటి ఇద్దరు క్రైస్తవ కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు క్రైస్తవ ఎంపీలు ఎటువంటి పరిచయ పత్రాలు లేకుండా స్కూల్ టీచర్ల లాగా వేషం వేసుకుని వచ్చి మణిపూర్లోని కుకీ ఏరియాస్ లో పర్యటించి వెళ్ళారండి. మన పేపర్లలో ఎక్కువగా రాలేదు. ఇద్దరు ఎంపీలు, వాళ్ళు ఈసారి గెలిచారా లేదా నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇద్దరు వచ్చి కుకీ ఏరియాస్ అంతా పర్యటించి వెళ్ళి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఈ రిపోర్టుని కేరళలో ఉన్నటువంటి క్రిస్టియన్ మిషనరీల మధ్య చర్చించారు. కాబట్టి మిషనరీల హస్తం ఖచ్చితంగా కనిపిస్తోంది. దీనిని హైలైట్ చేసి దీన్ని పెంచేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. మ్యాన్మార్కి వాస్తవానికి తన సరిహద్దు ప్రాంతాల మీద కంట్రోల్ లేదు. ఏదైతే వెస్టర్న్ బర్మా ఉందో, వెస్టర్న్ బర్మాలో కచిన్, కరీన్, ఈ జోమి, చిన్ ఇటువంటి తెగలు ఏవైతే ఉన్నాయో దాదాపు స్వతంత్రంగా ఉన్నట్టుగా ఉన్నాయి. వాటి మీద బర్మీస్ ప్రభుత్వం కంట్రోల్ లేదు. కాబట్టి నా మిత్రుడు బర్మాలో ఉంటాడు. అతను బర్మాలో పర్యటిస్తున్నప్పుడు అతనికి బార్డర్ కి ఒక 200 కిలోమీటర్ల ముందు నుంచి అతన్ని ఇంకా తిరిగి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి నీ భద్రతకు మేము గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి అతన్ని తిప్పి పంపించేసేసారు. అంటే బార్డర్ కి ఒక 100-150 కిలోమీటర్ల ముందు నుంచే బర్మీస్ ప్రభుత్వం యొక్క ప్రభావం ఉండదు. చైనా ఖచ్చితంగా మీకు దాని రోల్ ఉందండి. ఎందుకంటే మీరు కనుక మణిపూర్ మ్యాప్ కనుక చూస్తే మణిపూర్, మ్యాన్మార్, చైనా ఈ మూడిటి మ్యాప్ ని పక్క పక్కన పెట్టుకుని చూసినట్టయితే చైనాలోని యునాన్ ప్రాంతం సదర్న్ మోస్ట్ టిప్ అన్నమాట. అది దక్షిణ రాష్ట్రం, అది యునాన్. ఈ యునాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పట్టణం ఉంటుంది, దాని పేరు రుయిలి. ఈ రుయిలి అనేటటువంటి పట్టణము బర్మాలోకి ఈ రకంగా చొచ్చుకుని వస్తుంది. ఇక్కడి నుంచి ఈ రుయిలి నుంచి మాండలే, అంటే బర్మా యొక్క ప్రధానమైన పట్టణాల్లో ఒకటైనటువంటి మాండలేకి కేవలం 1000 కిలోమీటర్లు. 1000 కిలోమీటర్లు అంటే ఎంత దూరం అండి? 1000 కిలోమీటర్లు అంటే దాదాపు బహుశా మన హైదరాబాద్ నుంచి కోల్కతాకు ఉండేటటువంటి దూరం, అరౌండ్ 1000 కిలోమీటర్స్. అక్కడి నుంచి ఒక 5 అవర్స్ పర్యటన మీరు ప్రయాణం చేసినట్లయితే మణిపూర్ బార్డర్ రావచ్చు. కాబట్టి చైనా తన యొక్క ఏజెంట్లని పంపటము, ఆయుధాల చేరవేత్తకి రుయిలి అనేటువంటి చాలా పెద్ద సెంటర్. అస్సాంలోని ఉల్ఫా ఉగ్రవాద సంస్థ యొక్క చీఫ్ పరేష్ బరువా అతని పేరు, అతని రుయిలి పట్టణంలో. రుయిలి మీరు మ్యాప్ చూసినట్లయితే ఇట్స్ స్ట్రైట్ లైన్ అనమాట. రుయిలి టు మాండలే, మాండలే టు మణిపూర్. కాబట్టి చైనా హస్తం ఖచ్చితంగా ఉంది. చైనా భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి శక్తుల్ని ప్రోత్సహిస్తుంది. బర్మా ప్రస్తుతం అత్యంత బలహీనమైన స్థితిలో ఉంది. బర్మా ఏది చేసేటటువంటి స్థితిలో లేదు. కానీ ఈ హసీనా వాజద్ చెప్పినటువంటి జోగం అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా ఏ రకంగానైతే ఈస్ట్ టిమోర్ ఏర్పాటైందో అలా చేసే ప్రయత్నం ఉంది. కాబట్టి మణిపూర్లోని ఈ అన్రెస్ట్ యొక్క మూలంలో వెస్టర్న్ ఫోర్సెస్, పాశ్చాత్య దేశాలు ఒక క్రైస్తవ రాజ్యాన్ని ఇక్కడ తయారు చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం కనిపిస్తోంది అని చెప్పి రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. జోగం గురించి మీకు చాలా సమాచారం ఇంటర్నెట్ లో లభ్యం. రైట్. ZOGAM. ఓకే. ఈ పంజాబ్ పరిస్థితి ఏంటి? అకస్మాత్తుగా ఈ స్థాయికి రావడం, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంతకుముందు ఒక రకంగా చెప్పడం మన సైన్యంలో కాపాడేదే వాళ్ళు, ఇప్పుడు ఆ స్టేజీకి రావడానికి పరిస్థితి ఏంటి? దానికి ముగింపు ఎక్కడ? వాస్తవానికి పంజాబ్ అనేక దశాబ్దాలుగా డిటీరియరేట్, అంటే అక్కడ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. వాస్తవానికి 95, 96, 2000 నాటికి అక్కడ ఉన్నటువంటి ఖలిస్తానీ ఉద్యమం పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఆ తరువాత ఏవైతే చర్యలు చేపట్టాలి అవి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేపట్టలేదు. దాదాపు 95, 96, 98, 2004 తరువాత నుంచి పంజాబ్ పరిస్థితి దిగజారడం మొదలుపెట్టింది. గత 10 ఏళ్లలో
పంజాబ్లో 3-4 పరిణామాలు సంభవించాయి. మొట్టమొదటిది, పంజాబ్లో ఉన్నటువంటి యూత్కి ఉద్యోగాలు లేని కారణంగా పంజాబీ యూత్ ఏదో ఒక రకంగా విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంది. పంజాబులో విదేశాలకు వెళ్ళడం అనేది ఒక పెద్ద ట్రెండ్. వందల సంఖ్యలో ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి, ఆఫ్రికన్ కంట్రీస్కి, కెనడాకి, అమెరికాకి, వీటన్నిటికీ ఫారిన్కి వెళ్ళిపోవడము, అక్కడ ఉండడము, అక్కడ ఏదో ఒక వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి, ట్యాక్సీ నడిపి డబ్బులు సంపాదించడం, ఈ రకమైనటువంటి చాలా పంజాబీ గ్రామాల్లో మీకు వృద్ధులు తప్ప యూత్ లేదు. ఉండిపోయిన యూత్ ఫారిన్కి వెళ్ళలేన ఆడియో మ్యూట్లో పడింది చూడండి ఒకసారి. వీళ్ళు మాదక ద్రవ్యాలకి బానిసలవుతున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి మాదక, ఇలాగ విదేశాలకు వెళ్ళినటువంటి యూత్ అక్కడ ఉన్నటువంటి ఖలిస్తానీ ఎలిమెంట్స్ ప్రభావంలోకి వస్తుంది. పంజాబ్లో ఖలిస్తానీ ఉద్యమము చాలా బలహీన పడిపోయింది. ప్రజలు దాన్ని తిరస్కరించే పరిస్థితి ఉంది. కానీ ఈ ఫారిన్ కి వెళ్ళి తిరిగి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడాను దే ఆర్ కమింగ్ బ్యాక్ వెరీ రాడికలైజ్. ఉదాహరణకి ఇప్పుడు అమృత్ పాల్ సింగ్ ఎవరైతే ఉన్నారో, ఈ అమృత్ పాల్ సింగ్ ఇప్పుడు ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన మన పంజాబ్లోని ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఈ అమృత్ పాల్ సింగ్ వాస్తవానికి విదేశాల్లో ట్రావెల్ ఏజెన్సీ, ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ నడుపుకునేటువంటి వ్యక్తి. ఆయన ఇక్కడికి వచ్చి ఖలిస్తానీ ఉద్యమాన్ని చేస్తున్నారు. కాబట్టి ఈ విదేశాలలో ఉన్నటువంటి ఖలిస్తానీ ఉద్యమపు బీజాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడంలో మన ప్రభుత్వము విఫలమైంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితిని చక్కదిద్దేందుకు విదేశాల్లో ఉన్నటువంటి ఖలిస్తానీ ఏజెంట్లని కొద్దిమంది రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు చనిపోవడం ఇవన్నీ జరిగినాయి. మొత్తానికి కొంత ప్రయత్నం జరుగుతోంది. కానీ కెనడాలో ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నట్టయితే సిక్కు పంజాబీ ఖలిస్తానీల ఓటు చాలా కీలకం. అక్కడ ప్రభుత్వం యొక్క రక్షణ మంత్రి కూడా ఖలిస్తానీ వాది అయినటువంటి వ్యక్తి. ఆ ప్రభావం మన దేశంలో ఎక్కువగా పడుతోంది. ఈసారి చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే 2 ఎంపీలు నెగ్గారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 2019-17 ఆ ప్రాంతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఖలిస్తానీ సమర్థకులు, మద్దతుదారుల ఇళ్లలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు. ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ చేత ప్రచారం చేయించారు, ఇవన్నీ జరిగినాయి. ఈసారి 2 ఎంపీలు నెగ్గడం జరిగింది. ఒకటి సరిహద్దు రాష్ట్రం కావడం ఒక సమస్య, రెండవది విదేశాలకు వెళ్ళిన వాళ్ళు రాడికలైజ్ అయి రావడం రెండవ సమస్య. మూడవ ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడాను విడగొట్టి చెడగొట్టి పడగొట్టేటటువంటి రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు హిందువుల్లో భయోత్పాతాలు సృష్టించటమే కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి, అదేవిధంగా సిక్కులలో భయోత్పాతాలు సృష్టించడమే అకాలీదళ్ చేసేటటువంటి. ఈ మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత హిందువుల ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా షిఫ్ట్ అయినాయి. సో ఈ మొత్తంలో జాతీయవాద శక్తి అయినటువంటి బీజేపీ బలహీనంగా ఉంది. ఈసారి ఎన్నికల్లో 18% ఓట్స్ బీజేపీకి వచ్చినాయి. ఆ ఒక్క సీటు గెలవకపోయినా 18% రావడం ఒక శుభ పరిణామం. అయితే 2 సరబ్జీత్ సింగ్ ఖాల్సా గెలిచాడు. ఆయన ఫరీద్ కోట్ నియోజకవర్గం నుంచి గెలిచాడు. అదేవిధంగా ఈ అమృత్ పాల్ సింగ్ ఖడూర్ సాహెబ్ అనేటటువంటి లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. వీళ్ళిద్దరు కూడాను పూర్తి ఖలిస్తానీ కార్యకర్తలు. ఇది పంజాబ్ చరిత్రలో ఇలా జరగడం ఇది కొంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. గత లోక్సభలో కూడాను సంగ్రూర్ నుంచి సిమ్రంజీత్ సింగ్ మాన్ విజయం సాధించాడు. భగవంత మాన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేకెంట్ అయినటువంటి సీట్లో ఎన్నిక జరిగినప్పుడు భగవంత మాన్ ఉట్టి ఖలిస్తానీ వాది. ఆయన ఎన్నికల్లో నెగ్గి ఆయన ఎంపీగా ఉన్నారు. కాబట్టి పంజాబ్లో ఖలిస్తానీ వాదపు బీజాలు ఇప్పుడు నానాటికి బలపడుతున్నాయి. మీరు అమృత్సర్కి వెళ్ళినట్లయితే స్వర్ణ మందిర్ పరిసర ప్రాంతాల్లో భింద్రావాలేని పొగిడేటటువంటి గీతాలు కానీ, ఖలిస్తాన్ జెండాలు కానీ, ఖలిస్తాన్ టీ షర్ట్స్ కానీ మీకు చాలా ఓపెన్ గా అమ్ముడవుతుంటాయి. వీటిని ప్రభుత్వాలు ఎందుకో ఉపేక్షించిన పర్యవసానంగా ఈరోజు అది
బిరడాని ఓపెన్ చేసేస్తే బయటకు వచ్చే భూతం లాగా ఇప్పుడు ఖలిస్తానీ సమస్య మనకి పెద్ద సమస్యగా మారింది. డ్రగ్స్, ఉగ్రవాదము, నిరుద్యోగం, ఈ మూడు కూడాను పంజాబ్ కి ఉన్నటువంటి అతిపెద్ద సమస్యలు. నిరుద్యోగము అని అనలేము, ఎందుకంటే చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు. పంజాబ్ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్ వాస్తవానికి, గ్రీన్ రెవల్యూషన్ వల్ల లాభపడ్డ స్టేట్. సిక్ఖేతర అన్నటువంటి విభజన కూడా చాలా ఎక్కువగా. చాలా మంది దృష్టికి రాని 4వ సమస్య ఏంటంటే పంజాబ్ లోని సిక్కు సముదాయంలో చాలా పెద్ద ఎత్తున మత మార్పిళ్ళు జరుగుతుంది. మన దగ్గర లాగానే మతం మారినా కూడా వాళ్ళు పేరు మార్చుకోవడం లేదు, నెత్తి పాగా కట్టడం మానుకోవడం లేదు, గడ్డం పెంచుకోవడం మానేయడం లేదు. కాబట్టి ఇది ఈ 4 సమస్యల వల్ల పంజాబ్ లో రానున్న రోజుల్లో చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఉండే పరిస్థితి ఉంది. దీన్ని ఎలాగ డీల్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్నది చూడాల్సింది. మనకి సైన్యంలో ప్రధానంగా ఈ బెంగాలీస్ కానీ లేకపోతే కనుక ఇటు పంజాబీ సిక్కులు కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కానీ చాలా పవర్ఫుల్ సైన్యం కింద పనిచేస్తుంటారు. ఇప్పుడు మనకి ఓ పక్కన ప్రస్తుతం సరిహద్దు వివాదాల సందర్భంలో వీళ్ళ మీదన ఎలాంటి ప్రభావం ఉంటుంది? సైన్యంలో చేరినటువంటి వాళ్ళ దేశభక్తి కానీ, వాళ్ళ కర్మనిరతి కానీ, వాళ్ళ యొక్క నిబద్ధత కానీ దాన్ని సంకోచించాల్సినటువంటి, శంకించాల్సినటువంటి అవసరం లేదు. సైన్యంలో చేరిన తరువాత, సైన్యం యొక్క శిక్షణ పొందిన తరువాత వాళ్ళు క్రమశిక్షణకే పెద్దపీట వేస్తారు. దేశము, ధర్మము, దాని పట్ల కర్తవ్యము, వీటికే వాళ్ళు పెద్దపీట వేస్తారు. సైన్యంలో రిక్రూట్మెంట్ వరకు వచ్చేసరికి అగ్నివీర్ స్కీమ్ ఒక రకంగా దీనిలో ఇన్సెంటివ్ తగ్గి. అగ్నివీర్ స్కీమ్ ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి షార్ట్ సర్వీస్ కమిషన్ లాంటి రూపం ఉంది దీనికి. అగ్నివీర్ స్కీమ్ లో ఒక 4 ఏళ్ళు పనిచేస్తాము, 5 ఏళ్ళు పనిచేస్తాము, ఆ తర్వాత ఎకనామిక్ ప్యాకేజ్ ఇచ్చి ఇంటికి పంపించేస్తే నడి వయస్సు రాకుండానే వ్యక్తి నిరుద్యోగము వైపు వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది. అగ్నివీర్ వాస్తవానికి తీసుకుని రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి పెన్షన్ బరువు, సైనికులకు ఇచ్చే పెన్షన్ బరువు చాలా పెరిగిపోతుంది. దానివల్ల అగ్నివీర్ని తీసుకొచ్చారు. దీంతో రిక్రూట్మెంట్ మీకు కేవలం పంజాబ్ లోనే కాదు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, అదేవిధంగా మీకు ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వీటన్నిట్లో కూడాను రిక్రూట్మెంట్ తగ్గింది. సైన్యం కూడా ఈ విషయంలో కొంత ఆందోళనతో ఉంది. ప్రభుత్వం కూడాను అగ్నివీర్ స్కీమ్ ని కొద్దిగా మార్చే ప్రయత్నం చేస్తుంది. కానీ సైన్యంలో చేరిన తరువాత సైన్యపు శిక్షణ, వాళ్ళ మోటివేషన్, వాళ్ళ టీమ్ స్పిరిట్, వాళ్ళ రెజిమెంటల్ ప్రైడ్, వాళ్ళు ఏ రెజిమెంట్ చెందిన వాళ్ళ రెజిమెంట్ పట్ల వాళ్ళకి ఉండేటటువంటి గర్వము, ఇవన్నీ కూడాను వాళ్ళని దేశము ముందు దేశం అనేటటువంటి ధోరణికి తీసుకువెళ్తాయి. ఓవరాల్ గా రిక్రూట్మెంట్ తగ్గుతోంది. ఇది కొంత ఆందోళనకరమైనటువంటి విషయం. మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఒక పక్కన మొన్న చూస్తే కనుక సీట్ల తగ్గుదల, డిపెండబుల్ సిచ్యుయేషన్, రేపొద్దున ఇదే సిచ్యుయేషన్ కంటిన్యూ అయితే ఇప్పుడు ఉన్నటువంటి విపక్షాలని ఏకమై ఎలాగైనా దెబ్బ కొట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అది జరిగితే వీటి పరిణామాలు ఎలా మారతాయి? వాస్తవానికి సాయి గారు, ఈ ప్రశ్న చాలా మంది భారతీయుల మనసులో ఉంది. కానీ వాస్తవానికి గతంలో ఉన్నటువంటి ఏ సంకీర్ణ ప్రభుత్వానికి లేనటువంటి కొన్ని సౌలభ్యాలు మోదీ ప్రభుత్వానికి. ఎందుకంటే ఈసారి సంకీర్ణ ప్రభుత్వము పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ కి 232 సీట్లు ఉండేవి. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి 240 సీట్ల వరకు ఉన్నాయి. ఖచ్చితంగా బీజేపీని వెన్నంటి ఉండేటటువంటి మిత్రపక్షాలకు సంబంధించినటువంటి కొన్ని సీట్లు కూడా బీజేపీకి కలిసి వచ్చినవి ఉన్నాయి. ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర దాదాపు 300 ఎంపీలు ఉన్నారు, మిత్రపక్షాలన్నీ కలిపి. కాబట్టి గతంలో లాగా మిత్రపక్షాలు ప్రభుత్వం యొక్క నిర్ణయాలను ప్రభావితం చేసే స్థితిలో ఈసారి లేవు. అది మీకు ఇప్పటికే దానికి సంబంధించి 2-3 ఉదాహరణలు కనిపించినాయి. మొట్టమొదటిది, మంత్రివర్గ ఏర్పాటులో కీలక మంత్రిత్వ శాఖలన్నీ బీజేపీ దగ్గరే. నిజంగా వాళ్ళకి కోalition కంపల్షన్ ఉంటే కీలక పార్టీ రైల్వే అవి ఇవి మాకు ఇవ్వమని చెప్పి వాళ్ళు అడగడము, వాళ్ళకి ఇవ్వాల్సి రావడం జరిగి ఉండేది. కాబట్టి మౌలికంగా వీళ్ళకి ఒక
ఒక 30 సీట్లు మాత్రమే తక్కువ ఉన్నటువంటి కారణంగా వీళ్ళకి ఆ బలం ఉంది. రాజ్యసభలో పూర్తి మెజారిటీ వీళ్ళకి ఉంది కాబట్టి, పూర్తి మెజారిటీ కొద్దిగా తక్కువ ఉందనుకోండి, అయినప్పుడు కూడా అది మేకప్ చేసుకోవచ్చు. కాబట్టి మంత్రివర్గ శాఖలన్నింటిలో కూడాను కీలక శాఖలన్నీ బీజేపీ ఉంచుకుంది. రెండవది లోక్సభ స్పీకర్ ఎంపిక మీకు రెండవ ఉదాహరణ. స్పీకర్ ఎంపిక విషయంలో గతంలో వాజ్పేయి గారు బాలయోగిని తీసుకొచ్చారు. ఎందుకంటే బీజేపీ దగ్గర బలం లేదు కాబట్టి మిత్రపక్షం ముందు సాగిలపడవలసి వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. ఓం బిర్లాని చేయబోతున్నట్టుగా ప్రభుత్వము అంటే బీజేపీ అభ్యర్థిగా ఉండబోతున్నాడు అన్నది చాలా స్పష్టంగా చెప్పారు. మూడవది ఓం బిర్లా స్పీకర్ అవుతాడన్నటువంటి విషయము మంగళవారం సాయంత్రం వరకు దాన్ని రహస్యంగా ఉంచగలిగింది. కోalition పాలిటిక్స్ లో రహస్యాలు దాచడం చాలా కష్టం, కానీ బీజేపీ ఇది కూడా చేయగలిగింది. ఈ మూడు ఇండికేషన్స్ ఏమి ఇస్తున్నాయంటే సంకీర్ణ ప్రభుత్వం అయినప్పటికీ బీజేపీ చాలా బలీయమైనటువంటి పొజిషన్ లో ఉంది. దీని నుంచి ఒకటి లేదా ఒక పార్టీ ఏదైనా వెళ్ళినా కూడాను పెద్దగా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి లేదు. కొన్ని మిత్రపక్షాలని ఇంకా కూడా కలుపుకునేటటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి 4 ఎంపీలు 5 ఎంపీలు ఎంతమంది అయితే గెలిచారో వాళ్ళందరూ కూడాను ఓం బిర్లాకి సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి బీజేపీకి ఆ రకంగా సంఖ్యాపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. పర్యవసానంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు. మీకు మరొక ఉదాహరణ ఇస్తాను. జమ్మూలో బలహీన ప్రభుత్వం వచ్చింది కాబట్టి, సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒకసారి టెస్ట్ చేద్దామన్న దిశగా పాకిస్తాన్ తన ఉగ్రవాదుల్ని పంపించి రియాసీలో తీర్థయాత్రికుల మీద దాడి చేసింది. హీరానగర్ కఠువాలో అక్కడ సర్వసాధారణ ప్రజానికం మీద దాడి చేయించింది. అదేవిధంగా డోడా అయితే చినాబ్ వ్యాలీ జమ్మూ కాశ్మీర్ లో ఉందో డోడాలో మిలిటరీ టెంపరీ క్యాంప్ మీద దాడి చేయించి టెస్ట్ చేసింది. ఈ 3 దాడుల పట్ల మన ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తే ప్రభుత్వం చాలా దృఢ నిశ్చయంతో కృత సంకల్పంతో పనిచేస్తోందని అర్థమవుతుంది. అందరు ఉగ్రవాదుల్ని హతమార్చడం జరిగింది. ఒక 40 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు జమ్మూ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళని కూడా ఫినిష్ చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఇదే సమయంలో పాకిస్తాన్ లో కొన్ని పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇవన్నీ కూడాను ఒక దృఢమైన ప్రభుత్వం మాత్రమే చేయగలదు. కాబట్టి ఓవరాల్ గా గనక మనం చూసినట్లయితే ఒక 30 సీట్లు తక్కువ, పూర్తి మెజారిటీకి 30 సీట్లు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి తక్షణము ప్రమాదం ఏమీ లేదు. దృఢమైనటువంటి ఆర్థిక నిర్ణయాలు కానీ, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ కానీ, అదేవిధంగా సెక్యూరిటీ పరమైన డిసిషన్స్ కానీ తీసుకోవడంలో ఈ ప్రభుత్వము వెనకాడేటట్లుగా నాకు ఈ 3-4 ఇండికేషన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే స్పీకర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ బలహీనత బయటపడింది. కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ గనక కలిసి వచ్చినట్లయితే వాళ్ళు ఓట్ల డివిజన్ అడగదలుచుకున్నారు. ఓం బిర్లాకి వ్యతిరేకంగా కేఈ సురేష్ ని అభ్యర్థిగా పెట్టినప్పుడు ఓటింగ్ కావాలని కోరదాం అనుకున్నారు, కానీ తృణమూల్ కాంగ్రెస్ వెంట వచ్చినట్టుగా లేదు. ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ బహుశా సమర్థించినట్టు లేదు. పర్యవసానంగా మూజువాణి ఓటుతోటే వాళ్ళు ఓటమిని అంగీకరించారు. కాబట్టి ఇండి కూటమి ఎంత ప్రచారం చేస్తున్నప్పటికీ దాని మిత్రపక్షాలన్నింటినీ సర్దుకునేటటువంటి పరిస్థితులు అది లేదు. దానిలో ఇప్పటికీ డివిజన్స్ ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ దాని మిత్రపక్షాలన్నీ కూడాను ఒకే ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. బీజేపీ గతంలోని సంకీర్ణ ప్రభుత్వాల కన్నా బలమైనటువంటి పొజిషన్ లో ఉండడం కనిపిస్తోంది. కాబట్టి ఓవరాల్ గా పనితీరులో పెద్ద ప్రభావం ఉంటుందని నాకు అనిపించటం లేదు. స్థిరత్వం విషయంలో కూడా పెద్దగా సందేహించాల్సినటువంటి అవసరం లేదు. పివి నరసింహారావు 232 సీట్లతో ఏ రకంగానైతే 5 సంవత్సరాలు నెగ్గి వచ్చి కోalition లో 5 సంవత్సరాలు పూర్తి చేసిన మొదటి ప్రధానమంత్రిగా ఖ్యాతి దక్కించుకున్నారో ఆ పరిస్థితి ఈరోజు బీజేపీకి కూడా ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది సార్. ఫైనల్గా ఒకటి చెప్పండి, అంటే సాధారణంగా బలహీన ప్రభుత్వాలు కావాలి భారత్లో అని విదేశాలు కోరుకుంటూ ఉంటాయి, పర్టికులర్గా యూరప్ కంట్రీస్ కోరుకుంటూ ఉంటాయి. అప్పటి నుండి ప్రెషర్ పెట్టడం ప్రారంభిస్తాయి, విపక్షాలను రెచ్చగొట్టడం ప్రారంభిస్తుంటాయి. అది ఇప్పటిదాకా కూడా గత 10 ఏళ్ల నుంచి చూస్తే నరేంద్ర మోడీ ఒక రకమైన డామినేటింగ్ రోల్ పోషించారు విదేశాంగ విధానంలో కానీ విదేశాల్లో కానీ. ఇప్పుడు దాని మీద ఏ మేరకు ప్రభావం ఉంటుంది?
నిజానికి ఈ పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో మోదీని కొద్దిగా వంచాలని ప్రయత్నించి చాలా పెద్ద ఎత్తున అవి పనిచేసినాయి, కానీ అది ఫలితం ఇచ్చినట్టు కనపడదు. ఎందుకంటే మోదీని దించడము వాటి లక్ష్యం. ఆ కాంగ్రెస్ పార్టీ నినాదం కూడా మోదీ హటావ్ దేశ్ బచావ్. చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే వాళ్ళ నినాదము మోదీని తొలగించండి, దేశాన్ని కాపాడండి. వాళ్ళు మోదీని తొలగించలేకపోయారు. ఫస్ట్ విదేశాలు కూడా ఎంత ప్రయత్నం చేసినా మోదీని తొలగించలేకపోయినా ఈ ప్రభుత్వం స్థిరంగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత రానున్న రోజుల్లో ఇబ్బంది పెట్టేటటువంటి సంఘటనలు జరగవచ్చు. ఉదాహరణకి దళితుల పైన, ముస్లింల పైన చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో దాడులు జరుగుతున్నాయి అన్నటువంటి వార్తా కథనాలకి చాలా ప్రచారం కల్పించి మీడియాలో చాలా హడావిడి చేసేటటువంటి అవకాశం ఒకటి. రెండవది రైతు నిరుద్యోగ సమస్య, ఇటువంటి ఇష్యూస్ మీద రోడ్ల మీదకి ప్రజల్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే ఈ దేశంలో ఢిల్లీని మీరు కనుక ఒక 10 రోజులు దిగ్బంధనం చేస్తే అది నేషనల్ న్యూస్ అయింది. కాబట్టి ఢిల్లీ వంటి వాటిని దిగ్బంధనం ఎలా చేయవచ్చు, ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. ఇక్కడ రాజకీయంగా వాళ్ళు ఇంకా 5 ఏళ్ళు ఏమీ 5 ఏళ్ల వరకు రాజకీయంగా ఈ ప్రభుత్వాన్ని తొలగించడం కానీ గద్దె దించడం కానీ సాధ్యం కాదు. కానీ ఈ ప్రభుత్వానికి ఊపిరి సలపకుండా చేసేటటువంటి ఉద్యమాలు కానీ, ర్యాలీలు కానీ, కొన్ని ఇష్యూస్ మీద పత్రికల్లో కథనాలను తీసుకుని రావడం కానీ, ఉదాహరణకి నిన్న కేఈ సురేష్ ని తీసుకొచ్చారు లోక్సభ అభ్యర్థిగా. ఏమని చెప్తున్నారు? కేఈ సురేష్ దళితుడు అని చెప్తున్నారు. కేఈ సురేష్ దళితుడా కాదా అన్నటువంటి కేసు ఉంది ఆయన మీద. చాలా కాలం ఆయన క్రైస్తవుడు కాబట్టి దళితుడు కాడు అన్నటువంటి కేసు కూడా నడిచింది. కానీ కాంగ్రెస్ పార్టీ దళితేతర అనేటటువంటి ఒక టెంప్లేట్ ని బిల్డ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగ రక్షణ, అందరూ కూడాను రాజ్యాంగ కాపీల్ని పట్టుకొచ్చి చేయడం, ఇటువంటి కొంత సింబాలిక్ స్ట్రగుల్స్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ ఉచితాల ద్వారా దేశపు ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ప్రయత్నం. మనలో చాలా మందికి అనిపించవచ్చును, ఉచితాలే కదా, ఆ రాష్ట్రం కదా దెబ్బతినేదని. ఇవన్నీ కొన్ని రాష్ట్రాల్లో ఇలా జరిగినట్టయితే ఇది ఓవరాల్ జీడిపిని దెబ్బతీస్తుంది, ఓవరాల్ గా స్థూల జాతీయోత్పత్తిని దెబ్బతీస్తుంది, ఓవరాల్ గా ఇండియాలో ఉన్నటువంటి సెంటిమెంట్ ని దెబ్బతీస్తుంది. ఉదాహరణకి ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక పార్టీ కార్యకర్తలు ఇంకొక పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నటువంటి వైనం గనక చూసినట్లయితే ఇవి ఒక 15-20 రోజుల్లో గనక ఆగకపోయినట్టయితే ఆంధ్రకు పెట్టుబడులు రావడం తగ్గు. జగన్ సమయంలో పెట్టుబడులు రాలేదు అన్నారు, చంద్రబాబు సమయంలో రావాలి, చంద్రబాబు సమయంలో కూడా పెట్టుబడులు రాలేదు అనుకోండి, రాష్ట్రం యొక్క స్టేట్ జీడిపి, ఎస్జిడిపి పెరగదు, అదేవిధంగా ఇండస్ట్రియల్ అవుట్పుట్ పెరగదు, ఉపాధి అవకాశాలు పెరగవు. ఏ సమస్యలు జగన్ సమయంలో మనం చూసామో అవే ఉంటాయి. ఏ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల రాష్ట్రం కుప్పకూలిపోయిందో వాటిని డబుల్ ఇస్తానని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇలాగే అన్ని రాష్ట్రాలు, దక్షిణాదిలో ఇప్పటికే కర్ణాటక ఆ పరిస్థితికి వస్తుంది, తమిళనాడు ఆ పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఓవరాల్ గా 5 ట్రిలియన్ ఎకానమీ అన్నటువంటి లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు, ఈ ఎకనామిక్ గా దెబ్బతీసేటటువంటి ప్రయత్నం, ఈ రకమైనటువంటి ప్రయత్నానికి ఇద్దరు పాశ్చాత్య సైంటిస్టులు ఒక ఫార్ములా తయారు చేశారు. వాళ్ళు అమెరికాలో దీన్ని ప్రయోగించి చూశారు. అదే రకమైనటువంటి ప్రయోగం ప్రస్తుతం మన దేశంలో జరిగేటట్టుగా కనిపిస్తుంది. కాబట్టి కొంత ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉంటాయి, కొన్ని రకాల సవాళ్లు ఉంటాయి. పాకిస్తాన్ కూడా తన అంతర్గత సమస్యలను తప్పించుకునేందుకు కొంత దాడులు చేసే అవకాశం ఉంది. చైనా సరిహద్దు దగ్గర కూడా ఉద్రిక్తతలు ఉండే అవకాశం ఉంది. మణిపూర్ వంటి సమస్యల్ని కొనసాగించేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో మోదీ ప్రభుత్వానికి ఛాలెంజెస్ చాలా ఉన్నాయి, చాలా సవాళ్లు ఎదుర్కోబోతోంది. కానీ ప్రభుత్వ స్థిరత్వం విషయంలో సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి విపక్షాలు కానీ విదేశీ శక్తులు కానీ సక్సెస్ఫుల్ అయ్యే సూచనలు కనపడట్లేదు. ప్రభుత్వాన్ని చికాకు పరిచే అనేక ప్రయత్నాలు జరిగే అవకాశం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాకా గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా దేశంలో జరుగుతున్నటువంటి వాటిలో అత్యంత క్లిష్టమైనది సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి వివాదాలకైతే ప్రజలకు సంబంధించి ఒక అవగాహన కలిగించేటటువంటి ప్రయత్నమే ఈ ఇంటర్వ్యూ.